సుబార్ గారు ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే ఒకటి మీరు అంటున్నట్టుగా బయట దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అరెస్ట్ విషయంలో కొంత ప్రొసీజర్ జరగాల్సి ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి చెప్పడం, ఆ ప్రభుత్వం అంగీకరించడం, ఆ తర్వాత తీసుకురావడం ఇండియాకి, ఇవన్నీ జరగాల్సినటువంటిది. కానీ ఇక్కడ వల్లభనేని వంశీ గతంలోనే EB-5 వీసాకు అప్లై చేశాడు అని కొన్ని వార్తలు వచ్చినాయి కదా. ఇప్పుడు ఆయన ఒకవేళ మీరు అన్నట్టు మీకున్నటువంటి సమాచారం మేరకు డాలస్లో ఉన్న సమాచారం ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇండియాకి తీసుకురావడానికి ఎలాంటి ప్రొసీజర్ అమలు చేయాలి, తీసుకొచ్చే అవకాశం ఉంది? ఒకవేళ EB-5 వీసా తనకి వస్తే గనక అప్పుడు పరిస్థితి ఏంటి? గతంలో మనం వార్త కూడా ప్రచారం చేసాం. EB-5 వీసా ఏదైతే పెట్టుబడిదారులకు సంబంధించి సుమారు ఇండియన్ కరెన్సీలో 9-10 కోట్లు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే దానికి సంబంధించి ఇన్వెస్టర్ వీసా అక్కడ ఉన్నటువంటి నేటివ్ అమెరికన్స్కి ఉద్యోగాల కల్పన కోసం పెట్టుబడిదారులకు సంబంధించి వాళ్ళకి డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ ఇచ్చే ప్రాసెస్ని గతంలో అతను అప్లై చేశారు అని చెప్పేసి మనం ప్రసారం చేసాము. దానికి సంబంధించి ఆ రోజున వంశీని మనం ఆ ఫోన్ లైన్లో తీసుకుని అప్లై చేశారా లేదా అని అడగటానికి ప్రయత్నం చేసాము. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం, మనకి ఆయన అందుబాటులోకి రాకపోవటం, దానికి సంబంధించి ఆ రోజు అది నిజమా కాదా అని చెప్పేసి అసలు ఆయన్ని అడిగి తెలుసుకుందామని ప్రయత్నం చేసాము. అది సాధ్యపడలేదు. ఒకవేళ EB-5 వీసా అతను తీసుకున్నారా లేదా అనేది ఇప్పుడు ఈ పోలీసు విచారణలో అతను అసలు ఏ వీసా మీద, టూరిస్ట్ వీసా మీద వెళ్ళారా, EB-5 వీసా మీద వెళ్ళారా అనేది కూడా తేల్చాల్సింది, ప్రజలకి వివరణ ఇవ్వాల్సింది ఆంధ్రప్రదేశ్ పోలీసులే. ఒకవేళ EB-5 వీసా అయితే కనుక అతనికి ఉండే స్టే మామూలుగా టూరిస్ట్ వీసా అయితే కనుక ఒక 6 నెలలు దాటడానికి ముందే అతను అమెరికా వెళ్ళుంటే అమెరికా నుంచి ఇండియా కానీ బయట ఎనీ కంట్రీ అమెరికా ల్యాండ్లో నుంచి, మెయిన్ ల్యాండ్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. అది ఒకవేళ EB-5 వీసా అయితే కనుక ఆ వీసా స్టేటస్ అతన్ని ఒక గ్రీన్ కార్డు, పర్మనెంట్ రెసిడెంట్ హోల్డర్ లాగా ఆ గ్రీన్ కార్డు అనేది అతను ఎంతకాలమైనా అక్కడ ఉండిచ్చేదానికి ఆ వీసా అనుమతిస్తుంది. కాబట్టి ఒకవేళ ఆ వీసా అతనికి EB-5 కనుక ఇప్పటికే అతనికి వచ్చి ఉన్నట్లయితే కనుక శాశ్వతంగా పర్మనెంట్ రెసిడెంట్ లాగా అమెరికాలో ఉండేదానికి ఆ వీసాకి అనుమతి ఉంటుంది. ఒకవేళ EB-5 వీసా వచ్చి ఆ గ్రీన్ కార్డు అతనికి వచ్చి ఉండి అతను ఈ కూటమి ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అతను అక్కడే ఉండాలి అని నిర్ణయం తీసుకుంటే ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే గన్నవరం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడికి సంబంధించి ఆ కేసులో కానీ రేపు ఇంకా తొవి తీసే దాంట్లోకి సంబంధించి రకరకాల కేసుల్లో ఒకవేళ వల్లభనేని వంశీ నిందితుడిగా చూపించే పరిస్థితి, అతని మీద ఇంకా రాబోయే FIRలు ఏమన్నా నిందితుడిగా అభియోగం మోపుతూ ఏదైనా FIR కట్టి దానికి సంబంధించి కోర్టు ఉత్తర్వుల మేరకు అతను అమెరికా నుంచి ఇక్కడికి రప్పించడానికి అది కొంచెం వ్యయ ప్రయాసాలతో కూడిన న్యాయ ప్రక్రియ. వాస్తవానికి మనం గతంలో చూసాం. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉన్నత న్యాయస్థానం ఏదైతే హైకోర్టు, అమరావతి హైకోర్టు జడ్జిస్ మీద అమెరికాలో, UKలో, ఆస్ట్రేలియాలో కూర్చుని ఆ వైసీపీకి సంబంధించిన సానుభూతి పరులు ఏ స్థాయిలో దమనకాండ, ఏ స్థాయిలో విద్వేషాలు, ఏ స్థాయిలో న్యాయ వ్యవస్థ మీద, న్యాయవాదుల మీద వ్యక్తిగత దాడి చేశారో మనం చూసాం. దానికి సంబంధించి కేసు కట్టండి, చర్యలు తీసుకోండి అని చెప్పేసి సాక్షాత్తు చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కోరినా కూడా ఆనాటి ప్రభుత్వం పెడచెవిన పెట్టిన పరిస్థితుల్లో ఆ కేసుని CBIకి అప్పచెప్పింది నాటి హైకోర్టు. కానీ CBI ఉన్నవాళ్ళని, ఏదైతే అందుబాటులో ఉన్నవాళ్ళని అరెస్ట్ చూపించి జైలుకి పంపించిన పరిస్థితి ఉంది. కానీ ఏ ఒక్కరిని కూడా అమెరికా నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ, యూరప్ నుంచి కానీ ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఏ ఒక్కరిని కూడా అక్కడి నుంచి పట్టుకొచ్చి, మీకు వల్లభనేని వంశీ ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు, అతనితో పాటు సహ విద్యార్థి, కుక్కల డాక్టర్ అని చెప్పేసి, పశువుల డాక్టర్ అని చెప్పేసి బాగా ఫేమస్ ప్రభాకర్ రెడ్డి సంథింగ్ అతను కూడా ప్రధాన నిందితుడు. వాస్తవానికి ఈ వల్లభనేని వంశీ ఫ్రెండ్ ఈ జడ్జిస్ని దూషించిన దాంట్లో మరి అట్లాంటి వ్యక్తుల్ని ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం CBI చేసిందా, చేయలేదా? ఒకవేళ చేస్తే ఎందుకు ఆ లెంతీ ప్రాసెస్ అయ్యింది అనేది ఆ ప్రక్రియ కూడా ఒక సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ. అక్కడ అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకుని ఇండియాకి తరలించడం అనేది ఒక సుదీర్ఘ న్యాయ ప్రక్రియ.
ఇక్కడ ఇంకొక విషయం, వంశీ ఇప్పుడు వల్ల ఏదైతే మనం మాట్లాడుతున్న కంటెంట్ ఉందో, వంశీ అరెస్ట్ చేయాలనుకుంటుంది A71గా ఆయన మీద A71గా ఉన్నటువంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి విషయంలో. ఇప్పుడు మనం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు వ్యవహారంలో చూసాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు వ్యవహారంలో కొంత హైదరాబాదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొంత హడావుడి నడిచింది, కానీ ఇలా విదేశాలకు వెళ్ళిపోయేంత హడావుడి నడవలేదు. చివరికి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు, జైలుకి తరలించారు పిన్నెల్లిని. కానీ వంశీ ఎందుకు కనీసం అరెస్టు కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఇంకేమన్నా భయపడుతున్నారా వంశీ? ఒకవేళ ఈ కేసులో A71గా ఉన్నారు, ఒకవేళ అతను అరెస్ట్ చేసినా కానీ కొంత శిక్ష తక్కువే ఉండవచ్చేమో. ఇంకేమన్నా భయపడుతున్నారా వంశీ? ఎందుకు తప్పించుకొని విదేశాలకు వెళ్ళిపోయేంత భయపడుతున్నారు ఈ కేసులో? వల్లభనేని వంశీమోహన్ పర్సెప్షన్, ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి అతను పైకే గంభీరంగా ఉంటాడు, కానీ అతను స్వభావరీత్యా చాలా పిరికివాడు అనేది అతనితో సన్నిహితంగా మెలిగిన వారు చెప్తారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఫోర్స్ఫుల్లీ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నుంచి నేను పోటీ చేయను, నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను అని అంటే బలవంతంగా వైసీపీ నాయకత్వం అతన్ని పోటీలోకి దింపింది అనేది మనకున్న సమాచారం. వాస్తవానికి ఓడిపోయిన పరిస్థితుల్లో శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకున్నట్టే అనేది అతని సన్నిహితుల దగ్గర ఏపీ రాజకీయాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు అనేది ఆయన గతంలోనే అన్నప్పటికీ కూడా ఇప్పుడు రియాలిటీలో ఈ వల్లభనేని వంశీకి మొన్న జరిగిన ఘోర ఓటమికి సంబంధించి కూటమి ప్రభంజనంలో పూర్తి స్థాయిలో అతని సన్నిహితుల దగ్గర నేను రాజకీయ సన్యాసం ప్రకటించానని విలేకరుల సమావేశం పెట్టి ఆయన చెప్పకపోయినా ఏదైతే వైసీపీ క్యాడర్కి అతను అందుబాటులోకి లేకుండా ఉండటం, అక్కడ నేను మీకు భరోసాగా నేను ఉన్నాను మీకు అనే ధైర్యం అక్కడ ఎవరైతే గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్కి అతను భరోసా ఇచ్చినట్లు ఈ 50 రోజుల నుంచి మనం అటువంటి సమాచారం ఏమీ మన దగ్గర లేదు. రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి రాజకీయ జీవితం నాది ముగిసిపోయింది అని వంశీ సన్నిహితుల దగ్గర అంటున్నట్టు మనకు తెలుస్తుంది. మీరన్నట్టు నేను ఏ తప్పు చేయలేదు, నేను చట్ట పరిధిలోనే న్యాయస్థానాల్లోనే నేను నిర్దోషిగా నిరూపించుకుంటాను అని చెప్పేసి ఆ స్థాయిలో బెయిల్ కోసం ప్రయత్నం చేయకుండా పోలీసులకు వచ్చి లొంగిపోవటం అట్లాంటి రాజకీయాలు లేవు. అది గత తాలూకు స్వతంత్రం నాడు ఏదైతే ఈ దేశానికి స్వతంత్రం కోసం పోరాడిన తొలితరం మహనీయులు ఉన్నారో వాళ్ళ విషయంలో జరిగింది. ఈ తర్వాత మన జనరేషన్లోకి వచ్చినప్పటికీ ఏదైతే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉండి వేధింపులకు గురై గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే వైసీపీ దమనకాండలో అరెస్ట్ అయిన వ్యవహారం, అర్ధరాత్రి గోడలు దూకారు, తలుపులు పగలు కొట్టారు, నిరాధారంగా ఆరోపణలతో ఏదైతే అనారోగ్యంగా ఉన్నా కూడా సరే నువ్వు రావాల్సిందే ఎక్కాల్సిందే అని చెప్పేసి ఎక్కి తొక్కారు, కొన్ని వందల కిలోమీటర్లో ట్రావెల్ చేయించారు. ఒక పక్కన రక్తస్రావం అవుతున్నా కూడా అచ్చెన్నాయుడు లాంటి ఆనాడు అతను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అట్లాంటి స్థాయిలో కక్ష, ద్వేషం ఏదైతే ఒక దమనకాండ జరిగిందో పోలీసులను అడ్డం పెట్టుకుని అప్పటి నాయకులు పారిపోలేదు, ఉన్నారు. ఒక్కొక్కళ్ళ మీద 25-30 కేసులు ఉన్నాయి. ఆఖరికి అమరావతి ఆడగూతుర్ల మీద కనీసం ఏనాడు ఇంటి గడప దాటి బయటకు వచ్చి బజార్లో కూర్చున్న పరిస్థితి లేని, అనుభవం లేనటువంటి ఆడగూతుర్ల మీద కూడా ఈ ఉద్యమ సమయంలో ఒక్కొక్కళ్ళ మీద 2 డజన్లు 3 డజన్లు కేసులు ఉన్నాయంటే వాస్తవానికి నిలబడాలి. మేము ఏ తప్పు చేయలేదు, మమ్మల్ని ఈ ప్రభుత్వం చిత్రహింసలు చేస్తుంది, నిర్బంధిస్తుంది, దమనకాండకు పాల్పడుతుంది అని అది న్యాయస్థానాల ద్వారా పోరాటం చేసుకునే దానికి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అమరావతి మహిళలు కానీ ఎక్కడికి పారిపోలా. ఈ ప్రభుత్వం పెట్టిన రాజ్యహింసని ఎదుర్కొన్నారు, ఉన్నారు, కోర్టు ద్వారా వెళ్ళారు, జైలుకి వెళ్ళారు, బెయిల్ తెచ్చుకున్నారు, సార్వత్రిక ఎన్నికల్లో యాక్టివ్గా పాల్గొన్నారు. వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదానికి వాళ్ళు చేయగలిగిన శక్తి వంచన లేకుండా వాళ్ళు చేశారు. కానీ ఇక్కడ ఈ పారిపోవటం అనేది ఏదైతే ఉందో తప్పు చేయకపోతే లొంగిపోవచ్చు, అందరికీ అదే న్యాయస్థానం, అందరికీ అదే చట్టం, అందరికీ అదే బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం. కానీ ఈ యాంటిసిపేటరీ బెయిల్స్ దీనికి సంబంధించి దేశం వదిలి పారిపోవటం
ఇవనేది అది పిరికితనానికి సంబంధించిందే. ఓ ప్రజానాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలకు సంబంధించిన దమ్ము ధైర్యానికి సంబంధించిన వ్యక్తిత్వం అయితే కాదు. వంశీయ కావచ్చు, ఇంకా రాబోయే రోజుల్లో యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకునే వాళ్ళు కానీ, ఈ దేశం వదిలిపెట్టి పారిపోదాం అనుకున్న వాళ్ళు కానీ వాళ్ళు ప్రజాసేవకి అనర్హులు అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ.